హలో ఎవరీవన్, అందరికీ నమస్కారం. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ రీసెంట్గా టీజీపీఎస్సీ గ్రూప్ 2కి హాల్ టికెట్స్ రిలీజ్ చేసింది. ఈ గ్రూప్ 2 ఎగ్జామినేషన్ 15 డిసెంబర్ నుంచి స్టార్ట్ అవుతుంది. దీంట్లో కొన్ని గైడ్లైన్స్ ఇచ్చున్నారు. మీరు ఎగ్జామ్ అనేది చక్కగా రాయాలంటే ఇన్నాళ్ళు ప్రిపేర్ అయిన దాంతోపాటు ఈ చిన్న చిన్న జాగ్రత్తలన్నీ ఖచ్చితంగా తీసుకోవాలి. ఈ జాగ్రత్తలు ఏంటో ఒకసారి చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీ ఫోటో అనేది కరెక్ట్గా ఉందో లేదో చూసుకోండి. ఒకవేళ కరెక్ట్గా లేకపోతే కొత్త ఒక 3 ఫొటోస్ దాని మీద అటెస్టేషన్ ఉండాలి. ఎయిదర్ మీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి కానీ ఒక గెస్టెడ్ ఆఫీసర్ నుంచి కానీ అటెస్టేషన్ ఉన్న 3 ఫొటోస్ తీసుకెళ్ళాలి. ఒకవేళ మీ ఫోటో కరెక్ట్గానే ఉంది, ఫోటో అండ్ సిగ్నేచర్ కరెక్ట్గానే ఉంది, సో కింద వాళ్ళు ఒక ఫోటో పాస్పోర్ట్ సైజ్ ఫోటో అటాచ్ చేయమన్నారు. ఎప్పుడుది 3 మంత్స్ అంటే డిసెంబర్ 15th ఎగ్జామ్ కాబట్టి డిసెంబర్ టు నవంబర్, నవంబర్ టు అక్టోబర్, అక్టోబర్ టు సెప్టెంబర్. సో సెప్టెంబర్లో మీరు దిగిన ఫోటోని అక్కడ పేస్ట్ చేస్తారు. ఓకే, సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద క్రూషియల్ థింగ్ దట్ యూ నీడ్ టు డూ. అండ్ అలాగే ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు మీరు బ్లూ ఆర్ బ్లాక్ బాల్ పాయింట్ పెన్ మాత్రం తీసుకెళ్ళాలి. అలాగే హాల్ టికెట్ ఫోటో పేస్ట్ చేసేసి తీసుకెళ్ళాలి. ఒక ఒరిజినల్ ఫోటో ఐడి కార్డ్ తీసుకెళ్ళాలి. ఆధార్ కావచ్చు, ఇంక ఏదైనా కావచ్చు. ఓకే, సో ఒరిజినల్ ఫోటో ఐడి తీసుకెళ్ళాలి తప్ప నా ఫోన్లో ఉందంటే వాళ్ళు అలౌ చేయరు. ఒరిజినల్ ఫోటో ఐడి ప్రూఫ్ అనేది ఖచ్చితంగా తీసుకెళ్ళాలి. నెక్స్ట్ ఇంకొక గైడ్లైన్ ఏంటి, ఏదైనా హాల్ టికెట్ మనం ఒక సెషన్ యూజ్ చేసింది అన్ని సెషన్స్లోనూ అదే హాల్ టికెట్ యూజ్ చేయాలి. మీ హాల్ టికెట్ మీద ఫస్ట్ మీరు సిగ్నేచర్ చేసిన తర్వాత దానికి కౌంటర్గా ఇన్విజిలేటర్ సిగ్నేచర్ చేస్తారు. అలాగే 4 సెషన్స్లోనే సిగ్నేచర్ ఉన్నప్పుడే మాత్రమే మీ అటెండెన్స్ అనేది కౌంట్ అవుతుంది. అండ్ దెన్ డు నాట్ ఫర్గెట్, ఒకవేళ ఏదైనా సెంటర్లో మీ బయోమెట్రిక్స్ కానీ తీసుకోకపోతే ప్లీజ్ ఇన్సిస్ట్ దెమ్ టు టేక్ యువర్ బయోమెట్రిక్స్. ఎందుకంటే ఇట్ ఈజ్ ఐ థింక్ టీజీపీఎస్సీ రెస్పాన్సిబిలిటీ మీ మీద పెట్టింది. ఖచ్చితంగా బయోమెట్రిక్స్ ఇవ్వాల్సిన బాధ్యత మీది. ఒకవేళ అటెండెన్స్ మీకు పడాలి అంటే బయోమెట్రిక్స్ అనేవి ఖచ్చితంగా ఉండాలి. సో ఇఫ్ అట్ ఆల్ ఇన్ ఎనీ ఆఫ్ ద ఎగ్జామినేషన్ సెంటర్ ఇఫ్ దే డోంట్ టేక్ బయోమెట్రిక్స్, ప్లీజ్ ఇన్సిస్ట్ దెమ్ టు టేక్ బయోమెట్రిక్స్. బయోమెట్రిక్స్ ఉంటేనే మీ అటెండెన్స్ అనేది క్యాలిక్యులేట్ అవుతుంది. అండ్ దెన్ చాలాసార్లు మనం హాల్ టికెట్ నెంబర్ కరెక్ట్గానే బబుల్ చేస్తాము, కానీ క్వశ్చన్ బుక్లెట్ నెంబర్ కానీ ఓఎంఆర్ నెంబర్ కానీ కరెక్ట్గా బబుల్ చేయి. కానీ ఈ రెండు కూడా చాలా ఇంపార్టెంట్. ఈ రెండు కూడా క్లియర్గా క్వశ్చన్ బుక్లెట్ నెంబర్ క్లియర్గా బబుల్ చేయాలి అండ్ ఓఎంఆర్ బుక్లెట్ నెంబర్ కూడా క్లియర్గా బబుల్ చేయాలి. ఓకే, అండ్ దెన్ మీ డీటెయిల్స్ అనేవి క్లియర్గా ఆ ఓఎంఆర్ షీట్లో ఇచ్చేస్తారు. సో మీ డీటెయిల్స్ అన్ని క్లియర్గా చూసుకున్న తర్వాత ఒకవేళ ఏదైనా తప్పు ఉంటే అక్కడ ఎగ్జామినేషన్ ఇన్ఛార్జికి చెప్పి సార్ ఇలా తప్పు ఉంది నా ఓఎంఆర్ షీట్లో అన్నప్పుడు మీకు ఎంటీ ఓఎంఆర్ ఇస్తారు. ఆ ఎంటీ ఓఎంఆర్ మీద మీ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసి మీరు బబులింగ్ అనేది స్టార్ట్ చేయాలి. అండ్ దెన్ ఏదన్నా క్వశ్చన్ అనేది మీరు బబుల్ చేసినప్పుడు రౌండ్కి చివరి నుంచి స్టార్ట్ చేసి మధ్యలోకి రండి అండ్ మేక్ షూర్ యూ బబుల్ 1 సర్కిల్ ఓన్లీ. అండ్ చాలా అంటే కొంచెం దట్టంగా బబుల్ చేయడానికి ట్రై చేయండి. నెక్స్ట్, మీరు చాలాసార్లు రైటింగ్ ప్యాడ్స్ తీసుకెళ్ళడం కావచ్చు అండ్ డిజిటల్ క్లాక్ తీసుకెళ్ళడం కావచ్చు, ఇవన్నీ కూడా అలౌడ్ కాదు అండ్ అవన్నీ తీసుకెళ్ళకండి. నెక్స్ట్, ఎవరైనా హ్యాండిక్యాప్డ్ పీపుల్ ఒకవేళ మీరు ఎక్స్ట్రా టైం కోసం కానీ మీరు అప్లై చేసినట్టయితే మీకు సాధారణ సర్టిఫికేట్ ఉండాలి, లేదా ఒక అపెండిక్స్ 3 అనేది వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళాలి. ఆ సర్టిఫికేట్ ఉంటేనే మీకు ఎక్స్ట్రా టైం అనేది ప్రొవైడ్ చేస్తారు. డు నాట్ అటెంప్ట్ టు రైజ్ ఎనీ స్లోగన్స్ కానీ ఏమైనా మిస్క్రియంట్ యాక్టివిటీస్ కానీ లేదా ఫోర్జరీ లాంటివి కానీ అసలు ట్రై చేయకండి. ఎందుకంటే ఒక్కసారి మీరు అది కానీ ట్రై చేస్తే ఒకవేళ ఇఫ్ దే రికగ్నైజ్ మిమ్మల్ని జీవితాంతం కూడా బ్యాన్ చేస్తారు ఎగ్జామినేషన్ నుంచి. సో ఇన్నాళ్ళు మీరు పడిన కష్టానికి చిన్న చిన్న జాగ్రత్తలను తీసుకోకపోతే కంప్లీట్గా లైఫ్ అనేది నాశనం అవుతుంది. సో ప్లీజ్ బీ కేర్ఫుల్ ఇన్ స్మాల్ థింగ్ అండ్ మేక్ షూర్ ఒక వాటర్ బాటిల్ తీసుకెళ్ళండి అండ్ ఒక అంబ్రెల్లా తీసుకెళ్ళండి. అండ్ ముందుగానే అట్లీస్ట్ అంటే వీళ్ళు 1.5 hour ముందే అలౌ చేస్తున్నారు. 8:30కి అలౌ చేసేస్తున్నారు మార్నింగ్ సెషన్లో, ఆఫ్టర్నూన్ సెషన్లో 1:30 కల్లా అలౌ చేస్తున్నారు. సో మేక్ షూర్ యూ రీచ్ ద సెంటర్ అట్లీస్ట్ బై 2 o'clock. 2 o'clock అయినా సరే మీరు ఎగ్జామినేషన్ సెంటర్లోకి వెళ్ళిపోతే 2:30కి అనేది గేట్స్ క్లోజ్ అవుతాయి మధ్యాహ్నం పూట. మార్నింగ్ పూట ఏమో 9:30కి అనేది గేట్స్ క్లోజ్ అవుతాయి. సో 9 o'clock కల్లా మీరు ఉండేలాగా ట్రై చేయండి. ఓకే, సో దట్ మీకు అనేది కంగారు ఉండదు. థ్యాంక్ యూ. సో ప్రతి ఒక్క సజెషన్ అనేది క్లియర్గా ఫాలో అవ్వండి. మేక్ షూర్ యూ రైట్ ద ఎగ్జామినేషన్ వెల్. ఆల్ ద బెస్ట్ యూ. ఇన్నాళ్ళు మీరు పడిన కష్టానికి క్లియర్గా ఇప్పుడు మీరు రిజల్ట్ అచీవ్ చేసే టైం వచ్చింది. సో దిస్ ఈజ్ యువర్ టైం అండ్ ప్లీజ్ యూజ్ దిస్ టైం ఎఫెక్టివ్లీ. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.